హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 మీరు వైజాగ్ నుంచి అరకు వరకు జర్నీ చూసి ఉంటారు. ఇప్పుడు పార్ట్ 2 అనమాట. బొర్రా గృహల్ స్టేషన్ నుంచి మనం బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే బై వాక్ వెళ్తున్నాం అనమాట. సో మనలైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ ముందున్న వాళ్ళందరూ మనలే. మెట్ల దిగి అయితే లోపలికైతే వచ్చాం అనమాట. ఆ పైనుంచి అయితే కిందకి దిగాం.
లోపల వ్యూ అయితే ఇలా ఉంది, చూడొచ్చు మీరు. పైన అయితే ఒక హోల్ ఉందన్నమాట. చూడండి పైన అయితే హోల్ ఇలా ఉందన్నమాట. వాళ్ళందరం అక్కడ కూర్చొని ఫోటో సెషన్ చేస్తున్నారు. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి అక్కడ కిందకి వెళ్ళబడుతూ, షార్ప్ స్టోన్స్ అనమాట. మా పైన చిన్న ఫోటోషూట్ తర్వాత మనం కిందకైతే స్టార్ట్ అయ్యాం అనమాట. కిందకి వెళ్తున్నాం. హైట్ అండ్ సీ. హాయ్ చెప్పు, గట్టి చెప్పి. లోపల చిన్న శివలింగం లాంటి టెంపుల్ అయితే ఒకటి ఉంది, శివుడు టెంపుల్. అరకు చాలా సార్లు వచ్చాం మనం. వచ్చిన ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాం. బొర్రా కేవ్స్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనుకున్నాం, ఈరోజు అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇంకా కిందకైతే దిగుతాం అనమాట మనం ఇప్పుడు. కిందకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడైతే మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉందన్నమాట. దీనికి ఏదో హిస్టరీ ఉంది, మనకు తెలీదు, గూగుల్ చేయండి మీరు. మన వాళ్ళకి ఓపిక లాగా కింద ఉండిపోయారు అనమాట ఈ పైకి ఎక్కలేక. సో మనమైతే పైకి ఎక్కుతున్నాం. పైన నేను ఎప్పుడు చూడలేదు, ఏవో దేవుడు విగ్రహాలు ఉంటాయంట. సో పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఐరన్ స్టెప్స్ అనమాట ఇవి. ఫ్లాష్ ఆన్ చేశాను. ఐరన్ స్టెప్స్.
ఒక సర్టెన్ హైట్కి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందన్నమాట కేవ్స్ది. ఇక్కడికి వచ్చాక చెప్పులు అయితే ఇక్కడ పెడతాం అనమాట. పైకి రావడానికి ఇంత కష్టపడ్డాం అనమాట. లైన్ చూసారు ఎంత ఉందో. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా ఉందన్నమాట. పైన అయితే పంతులు తీర్థం ఇచ్చాడు మామ. బొట్టు పెట్టాడు, తల మీద శతకోపం ఏదో అంటారు కదా, అది కూడా పెట్టారు. అయిపోయింది, రిటర్న్ దిగిపోతున్నాం అనమాట. బొట్టు అయితే ఇలా పెట్టారు అనమాట. ఇప్పుడు ఆ పై నుంచి కిందకు వచ్చి ఇటువైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా కింద కొంచెం ఉంది చూసుకోవడానికి. ఇక్కడ బాగుంది, శంఖం బొమ్మ ఉంది అక్కడ. అక్కడ శంఖం ఉంది, అలా గేలు కూడా తీసుకోవాలి. శంఖం బొమ్మ రెండులో చూసుకున్నా. వెళ్ళరా, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళాలి. మీరు చూడొచ్చు, ఇక్కడ శంఖం చెక్కినట్టు ఉంది. ఇక్కడ లోపల బొమ్మ చూస్తే లోపల శంఖం చెక్కినట్టు ఉంది. మనమైతే లోపలికి వెళ్తున్నాం. కింద అంతా ఫుల్ వాటర్, వెట్టగా ఉంది. రోజు చూసారు ఎలా ఉందో. ఇంకొని వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు మా వాళ్ళు. వెళ్ళిపోండి. మా పెద్ద స్పైడర్ మ్యాన్ ఫీట్లు చేస్తున్నాడు ఇక్కడ. గైస్ కష్టపడి పైకి అయితే ఎక్కుతున్నాం మేము. కనిపిస్తుందా లక్కి? కనిపిస్తుందా? వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తున్నావు. ఆ ఫోన్ పట్టుకొచ్చేస్తా. అక్కడి సరిగ్గా రావు, అక్కడి నుంచి తీయమనలా. సరే సరే పడుతుంది. సరే తిరిగిపోతుంది.
నాకు దీంతో ఫోటోలు తీసారు, నాకు ఇచ్చి దాంతో ఫోటోలు తీ. మొత్తం ఇసుకుంది మామ, జారిపోతున్నాం, షూ గ్రిప్ లేదు. ఎక్కాను మొత్తానికి కష్టపడి, అయినా జారుతుంది. ఎక్కడ ఉన్నారు మా పెద్ద అన్నయ్యలు? అమ్మా పైకా చూడండి మా రాళ్ళు ఎలా ఉన్నాయి ఇక్కడ. చూడండి మా వెనకాల స్టోన్స్ అయితే ఎలా ఉన్నాయో మీకు. ఇక్కడ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నిలబడండి, ఇలాగా యూసెఫ్ లో నిలబడితే. ఓకే మామ, అయిపోయింది బుర్రా కేవ్స్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోతున్నాం. ఫోన్లో ఛార్జింగ్ 20% వస్తుంది, ఛార్జింగ్ పెడతాను ఫోన్. లంచ్కి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. మా బొంగు బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఇక్కడ కూర్చున్నాం అందరం, చూడొచ్చు. గట్టిగా కాలుస్తున్నారు. దేనికి హాయ్ చెప్పు మా, కలిసి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పర్లే. ఇప్పుడు స్టార్ట్ చేసాం
సో బొంగు బిర్యానీ విత్ చికెన్ ఫ్రై బొంగు అనమాట. ఇక్కడైతే షాపింగ్ ఉంది మామ. షాపింగ్ చేస్తున్నారు మా వాళ్ళు ఏవో కొనడానికి. బాగుంటాయి. 200. చూసానే కావాలి ఇక్కడ కావాలి. కావాలా మంచి తీసుకెళ్తున్నా అడగలేదు మంచి అడగలేదు మమ్మల్ని అడుగుతున్నాడు చాలు రెండు 30కి ఇస్తుంది అంట సేమ్ బొమ్మ నొక్కు దంచి వదిలి నొక్కు వదిలేసి నొక్కు. ఉన్నావా? 1000 రూపాయలా? వేస్ట్ 1000 రూపాయలు. హలో 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 మా అన్నయ్యలు అయితే ఆటో ఎక్కేశారు. మనం అయితే ఊరికే సరదాగా ఇలా రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్దామని మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట బొర్రా కేవ్స్ దగ్గర నుంచి. సో ఈ పట్టాలు పట్టుకుని ఇలా తిన్నా నడిస్తే బొర్రా కేవ్స్ స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. లక్కీ ముందులే వెనక ఫస్ట్ కిందకి
వైజాగ్ మార్నింగ్ మనం వచ్చిన ట్రైన్ అదే ఇది అరకెళ్ళి రిటర్న్ వెళ్తుంది. ఎందుకు ఎస్ఐటి భోగిలో వచ్చాం మనం. వచ్చాం మా బుర్రకేస్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ 5 గంటలకు అనమాట. ఇంకా గంట టైం ఉంది. 4 o'clock అయింది ఇప్పుడు. రిస్క్ మన లేట్ అయితే ఈరోజు నైట్ అరకు ఆడేవాడు డ్యూటీ అరకు ఉండిపోయి రేపు మళ్ళీ మార్నింగ్ ఇలాగ వేసుకొని వస్తారు ట్రైన్ ఇలా మన ట్రైన్ ఇలాగే 2 ట్రైన్ ఇంజిన్ లాక్కొచ్చు బ్లాక్ గ్రీన్. Daddy, it's a blueberry. Blueberry. Rising on platform number 1. దయచేసి వినండి. కిరంటూర్ విశాఖపట్నం రైలు నంబర్ 588502 కిరంటూర్ విశాఖపట్నం ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై వస్తున్నది.
ఓకే మామ, ఇంటికి స్టార్ట్ అయిపోయాం బొర్రా కేవ్స్ నుంచి. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్ వల్ల ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు రిటర్న్ జర్నీ అయినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నాలుగు 1